ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి రాజకీయం మరో పక్క. అందుకనే కూటమి రాజకీయాన్ని కుమ్మక్కు రాజకీయం అని ప్రజలందరూ కూడా అంటా ఉన్నారు. కూటమి రాజకీయాన్ని కుమ్మక్కు రాజకీయం అంటా ఉన్నారు అందరూ కూడా, ప్రజలందరూ కూడా. ఎక్కడ కూడా ప్రజల కోసం వాళ్ళు జతకట్టాల, అధికారం సాధించాలి, భూములు కొట్టేయాలి, లక్షల కోట్లు సంపాదించాలి అనేటువంటి ఒక దుర్మార్గపు ఆలోచనతోనే టీడీపీ, జనసేన, బీజేపీ జతకట్టాయన్నటువంటి వాస్తవం ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థమైపోయింది. మనం కూడా చూశాం. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారే ముఖ్యమంత్రి అభ్యర్థి అంటూ చాలా కాలం ప్రచారం చేశారు, కొండంత రాగం తీశారు. తీరా చూస్తే 24 సీట్లు అన్నారు, 21 సీట్లు అన్నారు. చివరికి జనసేన పార్టీ కార్యకర్తలకో నాయకులకో దక్కింది కేవలం 11 సీట్లే. ఈ అంకెలు చూస్తే జగన్ గారి దెబ్బకి పవన్ కళ్యాణ్ మైండ్ బ్లాంక్ అయ్యి కింద పడిపోయారనే విషయం అందరికీ అర్థమవుతుంది. ఓటమి భయంతోనే ఇష్టానుసారం పవన్ కళ్యాణ్ గారు ప్రేలాపనలు పేలుతా ఉన్నారు. ఆయన కూడా ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఏంటో ఆయనకి అర్థం కాక ఆయన్ని అభిమానించేటువంటి కాపుల్ని కానీ, జనసేన కార్యకర్తలను కానీ దిగజారిపోయి మాట్లాడుతూ ఉన్నారు. ఆయన నిరంతరం ఆయన జనసేన కేడర్ని కానీ, కాపుల్ని కానీ అవమానించే దిశగానే మాట్లాడుతూ ఉంటారు. అంటే పవన్ కళ్యాణ్ స్థాయి ఎంత దిగజారిపోయిందో మనందరం కూడా అర్థం చేసుకోవచ్చు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. జనసేన పార్టీ అభ్యర్థులుగా వచ్చింది కూడా చంద్రబాబు గుంపులో నుంచే. జనసేన అభ్యర్థులుగా వచ్చింది కూడా చంద్రబాబు గుంపులో నుంచే. బీజేపీ అభ్యర్థులు కూడా వచ్చింది చంద్రబాబు గుంపులో నుంచే. మరి గుంపుని తోడేళ్లు, గుంట నక్కలు, హైనాలు అనక ఏమనాలో కూడా వాళ్లే సమాధానం చెప్పాలి. నిన్న ఇష్టం వచ్చినట్టు ర్యాబిస్ కుక్క అది ఇది అని మాట్లాడుతూ ఉన్నారు పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి. కరెక్టే, బాబు గారి దగ్గర కుక్కలాగా పడి ఉండడం వలన పవన్ కళ్యాణ్కు కుక్క బుద్ధులు బాగా వచ్చినట్టున్నాయి పవన్ కళ్యాణ్కి. అందుకనే ఆయన బాబు దగ్గర విశ్వాసంగా పడుండి ఇష్టానుసారం మొరుగుతూ ఉన్నారు. ఆయన కుక్కలకైనా నీతి ఉంటుందేమో కానీ పవన్ కళ్యాణ్కి మాత్రం నీతి ఎక్కడా కూడా లేదు. ఇవన్నీ చిత్తకార్తె కుక్కలు. ఆ సమయంలో వాటికి వావి వరసలు ఉండవు. ఎటు గాలి వీస్తే అటు తోకాడించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాయి. ఇవాళ రాష్ట్రంలో పేద వర్గాలన్నీ కూడా జగన్ వారి వైపు ఉన్నాయి. చంద్రబాబు లాంటి గుంట నక్కలు, తోడేళ్లు, ఓసరవెల్లులు, హైనాలు, చివరికి చిత్తకార్తె కుక్కలు అన్ని చంద్రబాబు పక్షాన ఉన్నాయన్న విషయం ప్రజలకి తెలిసిపోయింది. పవన్ కళ్యాణ్ అన్ని విధాల దిగజారిపోయారు. వ్యక్తిగత జీవితంలో దిగజారిపోయారు, పార్టీలో దిగజారిపోయారు. పార్టీని తీసుకెళ్లి చంద్రబాబు దగ్గర తాకట్టు పెట్టి మరింత పూర్తిగా దిగజారిపోయారు. మాట వస్తే ఆయన ఈ మధ్య బాగా గింజుకుంటున్నారు. దేనికో తెలుసా? 3 పిల్లలు అంటేనే పవన్ కళ్యాణ్ బాగా గింజుకుంటున్నారు. మరి వాలంటీర్లను పట్టుకొని ఆయన హ్యూమన్ ట్రాఫికర్స్ అని మాట్లాడితే కోపం రాదా? ఎవరికి కోపం రాదా? వాలంటీర్స్ని పట్టుకొని హ్యూమన్ ట్రాఫికర్స్ అని అంటే కోపం రాదా? నీవు ఎన్నికల అఫిడవిట్లో మాయ చేసినట్టు పెళ్లిల విషయంలో, గొల్లాల విషయంలో కూడా మాయ చేస్తున్నావా లేదా అనే దానికి సమాధానం చెప్పాలి. మీరు సంసారం చేస్తున్న ఎంతమందితోనో, కడుపులు చేసి వదిలిపెట్టింది ఎంతమందితోనో,
పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి ఎన్నికల అఫిడవిట్ మాదిరిగా ఒక లిస్టు విడుదల చేస్తే ఇక నుంచి ఆ లిస్టు పట్టుకొని మాట్లాడతారు రాష్ట్రంలో అందరూ కూడా. ఇక నుంచే ఆ లిస్టు పట్టుకొని మాట్లాడతారు అందరూ. ఎన్నికల అఫిడవిట్ లాగా ఆయన కూడా ఏమివ్వాలి, ఆయన ఎంతమందితో సంసారం చేస్తారు, ఎంతమందికి కడుపులు చేసి వదిలిపెట్టారనేది ఎన్నికల అఫిడవిట్ లాగా ఒక జాబితా ఇస్తే ఇక నుంచి ఆ జాబితా బట్టి మాట్లాడతారు. రాజకీయ నాయకుడు అంటే ప్రజలకి ఆదర్శంగా ఉండాలి. అంతేగాని నా ఇష్టానుసారం నేనుంటా, నేను ఎన్ని పెళ్లిళ్ళైనా చేసుకుంటా, ఎంతమందినైనా వదిలేస్తా, ఎంతమందికైనా కడుపులు చేస్తా అంటే సమాజం హర్షించదు, సమాజం హర్షించదు. ఇదే మాట ముఖ్యమంత్రి గారు అంటే మదమెక్కి ఆయన పెళ్ళామని మాట్లాడుతున్నాం. ఇదే మాట ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అంటే మదమెక్కి ఆయన్ని పెళ్ళామని అంటున్నాం. మహిళలంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి ఎంత చిన్న చూపో చులకనో ఈ మాట బట్టే అర్థమవుతుంది, ఈ మాట బట్టే అర్థమవుతుంది. ఆడవాళ్ళంటే అంగటి సరుకుగా చూసేటువంటి నీలాంటి వాళ్ళకి ఆడవాళ్ళని గౌరవించడం ఎప్పటికీ తెలియదు, ఆడవాళ్ళని గౌరవించడం ఎప్పటికీ తెలియదు. నిన్న కూడా చూశాం వర్మ గారు కూడా ఏమనుకోకూడదు. వర్మ గారికి రెండో భార్య పవన్ కళ్యాణ్, వర్మకి రెండో భార్య పవన్ కళ్యాణ్. చూశారు కానీ నిన్న నామినేషన్ కేసు వెళ్లే ముందు వంగి దండం పెడితే వర్మ ఆయన మీద పూలేస్తున్నాడు ఎదురుగా ఆయన భార్య ఉండగా. వర్మ మొదటి భార్య ఏమో ఇంట్లో ఉంటుంది, రెండో భార్య ఏమో పవన్ కళ్యాణ్. వంగి దండం పెడితే ఆశీర్వదిస్తున్నాడు ఇలాగా పూలేసి. వర్మకి రెండో భార్య ఎవరో పవన్ కళ్యాణ్. అందుకనే వంగి దండం పెడతా ఉన్నాడు, వర్మేమో ఆశీర్వదిస్తా ఉన్నాడు. ఇది చూడాలి బాగా అందరు, ఇది బాగా చూడాలి అందరూ కూడా. అసలు చిరంజీవి గారిని అవమానించింది ఎవరో? ఆయన్ని పదే పదే అవమానించేది పవన్ కళ్యాణ్ కదా? చెప్పమనండి. కానిస్టేబుల్ గారికి కొడుకునంటావు, చిరంజీవి గారి వల్లనే మరి సినిమా భిక్ష పెట్టారంటావు, ఆయన వల్లనే నేను పవర్ స్టార్ని అయ్యానంటావు. ఏనాడని ఈ మాటలు ఎక్కడికైనా బయటకు వచ్చి చెప్పారా? చిరంజీవి గారి వల్లనే నేను ఎదిగాననే మాట ఎక్కడైనా చెప్పారా? కానీ అవసరమైనప్పుడు మాత్రం లేని ప్రేమని ఒలకబోస్తూ ఇష్టానుసారం ఊగిపోతూ మాట్లాడుతూ ఉంటారు. ఎక్కడైనా సరే చిరంజీవి గారిని గౌరవిస్తూ ఈ 5 సంవత్సరాలు ఎక్కడైనా మాట్లాడారా? ఆయనకు అవసరం కాబట్టి నేను వెళ్ళిపోయి మాట్లాడతాను, లేకపోతే ఈ 5 ఏళ్లలో ఎక్కడైనా జరిగిందా? దీనికి పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పండి. పవన్ కళ్యాణ్ గారి తల్లి గారిని అవమానించినటువంటి చంద్రబాబుని, లోకేష్ని పక్కనే పెట్టుకొని వాళ్ళతో పొత్తు పెట్టుకొని తల్లిని అవమానించింది పవన్ కళ్యాణ్ కాదా? తల్లిని అవమానించింది పవన్ కళ్యాణ్ కాదా? రాష్ట్ర ప్రజలు ఇవన్నీ మర్చిపోయారు అనుకుంటున్నారా? మీ ఇష్టం వచ్చినట్టు డ్రామాలు ఆడితే, మీ ఇష్టం వచ్చినట్టు నటించి, మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చెల్లుబాటు అవుద్ది అనుకుంటున్నారా? ప్రజలకు అన్ని గుర్తున్నాయి. మీరు చేసే నటన, మోసం, మాయని ప్రజలు గుర్తుపెట్టుకున్నారో రాబోయే ఎన్నికల్లో మీకు చెప్పు దెబ్బలు తప్పవు. ప్రజల చేతిలో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి చెప్పు దెబ్బలు తప్పవని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా. ఎవరు కూడా గుట్టుగా కాపురం చేసుకుంటే భార్యల్ని బయటకు లాగరు, ఎవరు బయటకు లాగరు, ఎవరు మాట్లాడాలనుకోరు. మీరే ఇంట్లో భార్యను ఉంచుకొని వేరే వాళ్ళకి కడుపు చేశారని ఒక టీవీ ఛానల్లో మీతో కాపురం చేసినటువంటి మరి మహిళ బయటకు వచ్చి టీవీ ఇంటర్వ్యూలు ఇచ్చి మాట్లాడితే దానికి మీరు ఎందుకు మాట్లాడాలా? ఆ విషయం మీద మీరు ఎందుకు స్పందించలా? భర్తగా నువ్వు కళంకం తెచ్చావనే కదా టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడారు.
ఆ విషయాన్ని స్వయంగా టీవీ ఇంటర్వ్యూలో చెప్పారు కదా ఆ విషయాల మీద మీరు ఎందుకు మాట్లాడరు? పబ్లిక్ లైఫ్లోకి వచ్చిన తర్వాత విమర్శలు చేసింది ఎవరో, ఈ విషయాలు బయట పెట్టింది ఎవరో? మీ ఇంట్లో వాళ్ళు కాదా? మీతో కాపురం చేసిన వ్యక్తులు కాదా? ఈ వాస్తవాలను బయట పెట్టింది ఎవరో? రాజకీయ నాయకులు బయట పెట్టారా? వైఎస్ఆర్సీపీ పార్టీ బయట పెట్టిందా? స్వయంగా మీతో కాపురం చేసినటువంటి వ్యక్తి రేణుదాశే గారే కదా టీవీ ఇంటర్వ్యూలో బయటకు వచ్చి చెప్పారు ఈ విషయాలన్నీ కూడా. ఈ విషయాలన్నీ బయటికి చెప్పింది వారే కదా. మీరు సినిమాల్లో చేసుకునేటప్పుడు ఎంతమందితో తిరిగారో, ఎంతమందికి కడుపులు చేశారో, ఇవన్నీ అప్పుడు ఎవరో మాట్లాడాల. ఎవరైనా సరే ప్రజల దగ్గరికి వచ్చి నేను మీకు మంచి చేస్తాను ఓటేయండి అని అడుగుతారు. కానీ పవన్ కళ్యాణ్ గారిది కొత్తది. మీరు ముందు నాకు ఓటేయండి, నన్ను గెలిపించండి, ఆ తర్వాత నేను మిమ్మల్ని వచ్చి కలుస్తా అంటున్నాడు ఆయన. ఆ తర్వాత వచ్చి కలుస్తారంట. ఇదేం ఎన్నికల ప్రచారం రాష్ట్రంలో ఎవరికి అర్థం అవట్లా. ఇదేం ఎన్నికల ప్రచారం? ఎవరైనా ప్రజలను కలుస్తారు, కలిసి నేను మంచి చేస్తా, ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా అని చెప్తారు. కానీ మీరు ముందు నాకు ఓటేయండి, ప్లీజ్ నన్ను ఒక్కసారి గెలిపించండి, నన్ను ఒక్కడన్నా గెలిపించండి. నువ్వేం పార్టీ అధ్యక్షుడివి? నన్ను ఒక్కడన్నా గెలిపించండి, మిమ్మల్ని అభ్యర్థిస్తున్నా, ప్లీజ్ అన్నాడు. చూస్తున్నారుగా మీరు. ఇదేంటి? నువ్వు జనసేన పార్టీ అధ్యక్షుడివా, లేకపోతే చంద్రబాబు దగ్గర ఒక పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థివా, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థివా? ముందు దీనికి సమాధానం చెప్పు. నువ్వు జనసేన పార్టీ అధ్యక్షుడివా, లేకపోతే చంద్రబాబు గారు తెలుగుదేశం పార్టీ తరపున ఉన్న డమ్మీ బూయిఫామ్ తీసుకొని ఎమ్మెల్యే అభ్యర్థిగా పిఠాపురంలో పోటీ చేస్తున్నావా? దీనికి చెప్పు సమాధానం. మీలాంటి వ్యక్తులు ఎప్పటికీ రాజకీయాలకి అర్హులు కారు. ఈ విషయాన్ని ప్రజలందరూ ఇప్పటికే గుర్తించారు. పదే ఆయన మాట్లాడుతూ ఉంటారు. వచ్చి కాళ్ళు కీళ్ళు ఎరగొట్టి కింద కూర్చోబెడతా, ఈ మాట మాట్లాడతారు. కాళ్ళు కీళ్ళు ఎరగొట్టే కింద కూర్చోబెడతా. 2019లోనే ప్రజలు కాళ్ళు కీళ్ళు ఎరగొట్టి 2 చోట్ల కింద కూర్చోబెట్టారు మిమ్మల్ని. ఇంకా డైలాగులు ఎందుకు? ఇంకా నవ్వుకుంటున్నారు ప్రజలు చూసి, నవ్వుకుంటున్నారు. ఇంకా ఆయన సినిమా జీవితంలోనే ఉన్నాడు అని అనుకుంటున్నారు. మీరు బయటకు రావాలి, సినిమా జీవితం నుంచి బయటకు రావాలి. చంద్రబాబు ఏం రాసిస్తే అది మాట్లాడటం కాదు, మీకంటూ కొద్దిగా బుద్ధి బుర్ర ఉండాలని గుర్తుపెట్టుకోండి. ఏదో తెలుగుదేశం పార్టీ నుంచో చంద్రబాబు గారు రాసిచ్చిందో మీరు ఇష్టం వచ్చినట్టు ఆ స్క్రిప్ట్ పట్టుకొని మాట్లాడటం కాదు. మీకు కూడా కొద్దిగా బుద్ధి బుర్ర ఉండాలని గుర్తుపెట్టుకోండి. ప్రజాస్వామ్యంలో తన్ని తగలేయడాలు, కాళ్ళు కీళ్లు విరగొట్టడాలు ఉండవు. పిచ్చి మాటలు మాట్లాడితే మనల్ని కింద కూర్చోబెట్టేస్తారు. చూశారుగా మిమ్మల్ని 2 చోట్ల కూర్చోబెట్టారు. గుర్తుపెట్టుకోవాలి. కాళ్ళు కీళ్లు విరగొట్టడం అంటే అది, ఎరగొట్టేస్తారు ప్రజలు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఎప్పుడు కూడా ఈయన ప్రజల్లోకి వెళ్ళరు. మీరు పేరుకే సినిమాల్లో పవర్ స్టార్, ప్రజల్లో మీకు ఎప్పుడు కూడా పవర్ లేదు. పొత్తులతో వెళ్లే పార్టీలకి ఎప్పటికీ మనుగడ ఉండదు. ఇది చరిత్ర చెప్పిన సత్యం. పొత్తులతో వెళ్లే పార్టీలకు మనుగడ ఉండదు. అతి తొందరలోనే ఈ పార్టీలన్నిటి కూడా మూసుకుపోతాయి, కాలగర్భంలో కలిసిపోతాయి. ఆత్మవిశ్వాసం లేక, గెలుస్తామనే నమ్మకం లేక ఇష్టానుసారం వాగుతున్నారు. ఇష్టానుసారం జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడుతున్నారు. వీళ్ళందరూ ఒక పిచ్చి కుక్కల
గుంపులో తయారై మాట్లాడుతున్నారు. ప్రజల చేతిలో ఈ కూటమి కింద చెప్పా, చెప్పు దెబ్బలు తప్పవని కూడా హెచ్చరిస్తా ఉన్నా. అదేవిధంగా పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి ఎప్పటికీ స్వయంగా ప్రకాశించలేరు. ఆయన ఉపగ్రహమే. ఎవరో ఒకరి కిరణాలు ఈయన మీద పడాలి, అప్పుడు మాత్రమే ఆయన కనబడాలి. చూశారుగా పిఠాపురంలో కూడా వర్మ వెలుగులు ఈయన మీద పడాలి, అప్పుడే ఈయన కనబడుతున్నాడు, లేకపోతే కనబడతల్లా. లేకపోతే ఈయన కనబడతల్లా. ఈయన ఎప్పుడు ఉపగ్రహమే. నాకు తెలిసినంత వరకు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఈ రాష్ట్రానికి ఉపద్రవమే. సర్వనాశనం చేసేస్తారు ఈ పార్టీని, ఈ రాష్ట్రాన్నే సర్వనాశనం చేసేస్తారు పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి. ఆయన ఎప్పటికీ రాష్ట్రానికి ఉపద్రవమే. ప్రజలందరూ కూడా ఈసారి ఈ ఉపద్రవం నుంచి బయటపడాలంటే జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించినట్టు 175కి 175 అసెంబ్లీ స్థానాల్ని, 25కి 25 పార్లమెంట్ స్థానాల్ని గెలిపించాలి అని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా. చూశారుగా చిరంజీవి గారేమో ప్రజారాజ్యం పార్టీని హోల్సేల్గా అమ్మేశాడు ఆయన. పవన్ కళ్యాణ్ మాత్రం జనసేన పార్టీని చంద్రబాబు నాయుడు గారికి రీటైల్గా అమ్మకం చేస్తున్నాడు. ఆయనేమో హోల్సేల్ అమ్మకం, ఈయనదేమో రీటైల్ అమ్మకం చేస్తూ ఉన్నాడు. ఈ విషయాన్ని ముఖ్యంగా కాపు యువత, కాపు సోదరులు గమనించాలని కూడా నేనైతే విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, నిన్న ఎన్నికల అఫిడవిట్లో అన్ని కూడా పచ్చి అబద్ధాలే నింపారు. నిన్న ఎన్నికల అఫిడవిట్లో అన్ని పచ్చి అబద్ధాలే నింపారు. దాని నిండా కూడా ఆ ఎన్నికల అఫిడవిట్ని ఒక చార్టర్డ్ అకౌంటెంట్తో కాదు, ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్తో తనిఖీ చేయించాలి. ఇన్వెస్టిగేషన్ అధికారులతో తనిఖీ చేయించాలి. మీరు చూడండి, 5 ఏళ్ళు ఆయన సంపాదనలో అంట 114 కోట్లు సంపాదిస్తే మరి 90 కోట్ల ఆస్తులు ఎలా కొన్నారు చెప్పండి మీరు? ఆయన సంపాదన అంట 114.76 కోట్లు అంట, కొన్న ఆస్తులు అంట 90 కోట్లు అంట. ఎలా కొంటారండి? ఎలా కొంటారు 90 కోట్ల ఆస్తులు? ఈ ఆస్తులన్నీ ఎప్పటి నుంచి కొన్నారు తెలుసా? జనసేన పార్టీ పెట్టిన తర్వాతే. 2014 నుంచి పార్టీ పెడితే 2018 నుంచి 2024 వరకు కొన్న ఆస్తులే అన్నీ కూడా. అంతకు ముందు లేవు. చూసుకోండి, 90 కోట్ల రూపాయల ఆస్తులు కొనింది ఎప్పటి నుంచి? 2018 నుంచి 2024 వరకు. ఇవన్నీ నా సొంత కవిత్వం ఏం చెప్తున్నా. ఆయన ఎన్నికల అఫిడవిట్లో ఇచ్చినవి ఇవన్నీ కూడా, ఎప్పటి నుంచి కొన్నారు? 90 కోట్ల రూపాయల ఆస్తులు కొనింది 2018 నుంచి 2024 వరకు. మరి అవన్నీ కూడా సబ్ రిజిస్టర్ వాల్యూ ప్రకారం 90 కోట్లు. మార్కెట్ వాల్యూ చూపించమంటే సబ్ రిజిస్టర్ వాల్యూకి 1 లక్ష, 2 లక్షలు, 5 లక్షలు కలిపి చూపించారు. కానీ మార్కెట్ వాల్యూ ఎంత ఉంటుందో తెలుసా? సుమారు 350 కోట్ల నుంచి 400 కోట్ల రూపాయలు ఉంటాయి ఆ ఆస్తులన్నీ కూడా. 350 నుంచి 400 కోట్ల రూపాయల ఆస్తులు ఉంటాయి మార్కెట్ వాల్యూలో చూపిస్తే. అట్లాగనే ఆయన 2018లో కొన్న ఆస్తులు 17 కోట్లు. 18లో కొన్న ఆస్తులు 17 కోట్లు, 21లో 33 కోట్లు, 24లో 23 కోట్లు, వివిధ బ్యాంకుల్లో డిపాజిట్లు 5 కోట్లు, 11 కోట్లు. ఇవన్నీ ఎప్పుడు? జనసేన పార్టీ స్థాపించిన తర్వాత మాత్రమే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కొనుగోలు చేసిన ఆస్తులు, డిపాజిట్లు. ఇవన్నీ అఫిడవిట్లో చూపించినవే. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటి తెలుసా మీకు? కరోనా సమయంలో 2021లో కూడా ఆయన 33 కోట్ల రూపాయల ఆస్తులు కొన్నాడు. ఆయన కరోనాలో ప్రపంచం అంతా మూసుకుపోతే ఒక్క పవన్ కళ్యాణ్కి మాత్రం ఆస్తులు కొనుక్కోవడానికే 33 కోట్ల రూపాయల డబ్బులు వచ్చినాయి. ఎక్కడి నుంచి వచ్చినాయి? మీకేమన్నా పసుపు కరోనా కాటేసిందా? చంద్రబాబు గారి నుంచి ప్యాకేజ్ డబ్బులు ఏమైనా బాగా వచ్చాయా? ఈ విషయాన్ని ప్రజలు గమనించాలి. పోనీ 2018 నుంచి 2024 వరకు మీరు చేసిన సినిమాలు 4.
అందులో కొద్దో గొప్ప యావరేజ్ తాడిన సినిమాలు 2, మిగతా 2 సినిమాలు డిజాస్టర్ అయ్యాయి. మరి 90 కోట్ల ఆస్తులు ఎలాగొచ్చినాయి మీకు? 90 కోట్ల ఆస్తులు సబ్ రిజిస్టర్ వాల్యూ ప్రకారం చూద్దాం ఎలా వచ్చినాయి. మార్కెట్ వాల్యూ ప్రకారం చూస్తే 350 నుంచి 400 కోట్ల రూపాయల ఆస్తులు ఎలా వచ్చాయి? సినిమా రంగం నుంచి వచ్చాయా? రాజకీయ రంగంలో జనసేన పార్టీని చంద్రబాబు గారికి తాకట్టు పెట్టడం వల్ల వచ్చాయా? సమాధానం చెప్పండి, సమాధానం చెప్పండి. అట్లాగే ప్రభుత్వానికి చెల్లించిన పన్నులంట 73.92 కోట్లంట. ఏం పన్నులు చెల్లించారు? ఏం పన్నులు చెల్లించారు ప్రభుత్వానికి తెలుసా? అది పెద్ద మాయ. అది ఏం పన్నులు చేపించారు తెలుసా? ఈయన ఆస్తులు కొనుక్కుంటే ఆస్తులకి స్టాంప్ డ్యూటీ కట్టడానికి, సబ్ రిజిస్టర్ ఆఫీసులో స్టాంప్ డ్యూటీ కట్టడానికి చెల్లించిన డబ్బుల్ని ప్రభుత్వ సేవలకు కట్టిన పన్నుల కింద చూపించాడు ఆయన. ఎంత దుర్మార్గం చూడండి. ప్రజల్ని ఏ విధంగా ఏమారుస్తున్నారు చూడండి. నువ్వేనా ఇంటి పన్ను కట్టావా? నీటి పన్ను కట్టావా? ఇంకేమైనా అదర్ ట్యాక్సెస్ కట్టావా? ఎక్కడ ఎందుకు డీటెయిల్డ్గా చెప్పలా? ఆస్తులు కొనుక్కోవడానికి కట్టిన స్టాంప్ డ్యూటీని ఆయన ఏమని చెప్తున్నాడు? ప్రభుత్వానికి చెల్లించిన పన్నులని చెప్తా ఉన్నారు. ప్రభుత్వానికి చెల్లించిన పన్నులని చెప్తా ఉన్నారు. ఇదంతా ప్రజల్ని మోసం చేయడమే. ఇదంతా ప్రజల్ని మోసం చేయడమే. జనసేన పార్టీని తెలుగుదేశం పార్టీకి తాకట్టు పెట్టి కొట్టేసిన డబ్బులతోనే మీరు ఈ ఆస్తులన్నీ కొన్నారు. ఈ ఆస్తులన్నీ కొన్నారు. తెలుగుదేశం పార్టీ సినిమా ఫ్లాప్ అయింది. పవన్ కళ్యాణ్ గారు నటించిన సినిమాలన్నీ ఫ్లాప్ అయినాయి. కానీ పవన్ కళ్యాణ్ గారి ఇన్కమ్ విషయం మాత్రం, ఆదాయం మాత్రం విపరీతంగా సక్సెస్ అయ్యాడు ఆయన. విపరీతంగా సక్సెస్ అయ్యాడు ఆయన. ఆదాయం పెరిగింది, ఆస్తులు పెరిగాయి. ఏమాత్రం తగ్గల. అందుకనే కదా మేమందరం నిన్ను ప్యాకేజీ స్టార్ అంటున్నాం. నిన్ను ఏమంటున్నావు? నిన్ను ప్యాకేజీ స్టార్ అంటున్నావు. మాటికి నువ్వు సినిమాలు చేసి డబ్బులు సంపాదించావా? జనసేన పార్టీని రీటైల్ గా చంద్రబాబుకి అమ్మకం చేయడం ద్వారా సంపాదించిన డబ్బులతోనే ఆస్తులు కొన్నావు. అందుకే నువ్వు ప్యాకేజీ స్టార్ అని చెప్తా ఉన్నాం. అందుకని నేను ప్యాకేజీ స్టార్ అని చెప్తా ఉన్నాం. రాబోయే ఎన్నికల్లో కూటమి చిత్తుగా ఓడిపోతుంది. మరొకసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేస్తారు. చూశారుగా బస్సు యాత్ర ఏ విధంగా విజయవంతమైందో. లక్షలాది మంది ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి నీరాజనం పడతా ఉన్నారు. అందుకనే వీళ్ళకి ఫ్రస్ట్రేషన్తో పిచ్చెక్కి ఊగిపోయి పిచ్చి కోతలు కోస్తా ఉన్నారు. మీకు పిచ్చి పట్టడం ఖాయం. నెల రోజుల్లో కూటమి నాయకులు, అగ్ర నాయకులు మొత్తాన్ని కూడా పిచ్చి ఆసుపత్రిలో చేర్పించడం ఖాయమని కూడా తెలియజేస్తా ఉన్నా. ఆ చిత్తకారిత కుక్క ఏది పడితే అది మాట్లాడుతుంది. చిత్తకారిత కుక్కకి వాయా వరుసలో ఉండి ఎటు గాలిస్తే అటు తోకాడించుకుంటూ పోతాయి. చంద్రబాబు గారికి విశ్వాసంగా పడుండి ఆయన స్క్రిప్ట్ రాసిస్తే ఏది పడితే అదే మాట్లాడుతూ ఉంటారు. ఈ రాష్ట్రం నుంచి, ఒక నియోజకవర్గం నుంచో, ఒక జిల్లా నుంచో కాదు, ఈ రాష్ట్రం నుంచే ఈ పిచ్చి కుక్కలను తరిపేయకపోతే ఈ రాష్ట్రానికే ప్రమాదం. ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి ఆగిపోద్ది. కాబట్టి కూటమి పిచ్చి కుక్కల్ని తన్ని రాష్ట్రం నుంచి తగిలేయాలి. లేకపోతే పేద సామాన్య వర్గాలకి ప్రమాదం ఈ పిచ్చి కుక్కలతో పొంచి ఉంది. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలి. మీరు ఏ రోజు ఇచ్చారో తెలుసా? మీకు ఏ రోజు ఇచ్చారో తెలుసా? కాదు, నేను పవన్ కళ్యాణ్ నిజస్వరూపం బయటపెట్టి ప్రెస్ మీట్ పెట్టి రాజీనామా చేసిన రోజున
ఆయన నిజస్వరూపాన్ని బయట పెట్టానని చెప్పి అక్కడి నుంచి ప్రజల్ని పక్కదారి పట్టించడానికి ఆ రోజు వెళ్ళి 5 కోట్ల రూపాయలు చెక్ తెచ్చాడు. అంతకుముందు ఎప్పుడైనా ఇచ్చారా? ఏ రోజున చిరంజీవి గారు జనసేన పార్టీకి చిల్లిగా ఇచ్చారు ఎప్పుడన్నా? ఆ రోజు ఎందుకు ఇచ్చారు? ఎప్పుడన్నా చిరంజీవి గారి వల్ల నేను ఎదిగానని ఎక్కడని చెప్పారా? ఎక్కడన్నా మాట్లాడారా? వాళ్ళ తల్లిగారిని అవమానించిన సుజనా చౌదరిని కూడా డబ్బులు ఇస్తే కౌగులించుకునే వ్యక్తి పవన్ కళ్యాణ్. డబ్బు అంటే అంత పిచ్చి ఆయనకి. ఆయన ఎవరిని గౌరవించరు. ఎవరు? నేను ఎక్కడ ఆరోపణలు చేయలా. నేను అన్ని వాస్తవాలే మాట్లాడా. ఎవరైనా సరే నేను మాట్లాడిన అంశాల మీద బహిరంగ చర్చకి సిద్ధమా అని కూడా అడిగా. నేను మాట్లాడిన ప్రతి మాట వాస్తవం. దమ్ముంటే జనసేన పార్టీలో ఎవరైనా సరే నేను మాట్లాడిన అంశాల మీద చర్చకి రావాలి. అట్లాగనే మీరు అడిగారు. ఇప్పటికే కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు ఖచ్చితంగా ఒక ఉన్నతమైన స్థానానికి ఎదగాలి అని చిరంజీవి గారికి వాళ్ళే చేయూత ఇచ్చారు, అండగా నిలబడ్డారు. కానీ ఆయన ఏం చేశారు? 9-10 నెలల్లోనే పార్టీని మూసేసి అవమానించారు. ఏదో మళ్ళీ తమ్ముడు పవన్ కళ్యాణ్ వచ్చాడు, అందరం అండగా నిలబడదామని మళ్ళీ చెప్తే ఏదో ముఖ్యమంత్రి స్థాయికి ఎదుగుతాడు, పైకి ఎదుగుతాడు, సీఎం అభ్యర్థి అవుతాడు అనుకుంటే ఆయన ఏం చేశాడు? ఆయన కూడా 24, 21 అక్కడి నుంచి 10. తెలుసుగా మీకు? అర్థమైందిగా మీకు? 24, 21 నెక్స్ట్ ఎక్కడ 10. జనసేనలో ఎవరు నోరెత్తలా. ఎందుకో తెలుసు? అడిగితే అది ఎక్కడ 1 అయిపోద్దా అని. ఆయన ఒక్క సీటే ఉంచుకొని మొత్తం త్యాగం చేసేస్తాడని భయపడ్డారు అందరూ.